హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఐడెంటిఫై చేసి ల్యాండ్ చేసి ఆల్రెడీ బుకింగ్స్ చేసుకుని ఫేజ్ 1 కంప్లీట్గా సక్సెస్ఫుల్గా సోల్డ్ అవుట్ అయ్యి ఆల్రెడీ ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్లు అన్నీ ఒక 3 ప్లాట్లు 2 ప్లాట్లు తప్ప రిజిస్ట్రేషన్లు అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు డెవలప్మెంట్స్ కూడా అక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంకు, పార్క్, కాంపౌండ్ వాల్స్, సో అన్ని అలాగే డ్రైనేజ్ సిస్టము అన్నీ ప్యాక్ చేసుకుని సిమెంట్ రోడ్లు వర్క్స్ మొదలు పెట్టబోతున్నాం. సో ఇది యాక్చువల్గా మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ 2 ఉన్నాయి. సో ఇదే రోడ్లో కొంచెం ముందుకెళ్తే మీకు బటర్ఫ్లై పార్క్ కూడా ఇక్కడ 2500 ఎకరాల్లో బటర్ఫ్లై పార్క్ ఉంది. అలాగే అటుపక్క నుంచి 60 ఫీట్ రోడ్ వచ్చి గోల్ఫ్ కోర్స్కి వచ్చి కనెక్ట్ కాబోతున్న 60 ఫీట్ రోడ్డుకి, అలాగే ఈ మూలపాడు మెయిన్ సెంటర్ నుంచి పాత మూలపాడు మీదుగా త్రిలోచనాపురం మీదుగా ఈ స్టేడియంస్ కానుకొని మన బటర్ఫ్లై పార్క్ దాకా 80 ఫీట్ రోడ్ వస్తుంది త్వరలోనే. సో ఈ 2 రోడ్ల మధ్యలో ఉన్న గోల్డెన్ మెడోస్కి సంబంధించి ఫేజ్ 1 కంప్లీట్గా అయిపోయింది. ఫేజ్ 2 ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అయింది. ఫేజ్ 2 ఫేజ్ 3 వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఫేజ్ 2 ఫేజ్ 3లోనే జరుగుతున్నాయి. తర్వాత ఫేజ్ 4 కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఎల్పీ నెంబర్ స్ప్లిట్ అయింది కాబట్టి మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అలా చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి దీనికి ఎల్పీ నెంబర్ రేరా నెంబర్ వచ్చి రిజిస్ట్రేషన్ కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో చాలా ఎక్సలెంట్గా కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 ఫేజ్ 3 అలాగే ఫేజ్ 4 మొత్తం కలిపి దాదాపుగా 27 ఎకరాల దాకా వస్తుంది. అది ప్లస్ ఇది మొత్తం కలిపి దాదాపుగా ఒక 40 నుంచి 50 ఎకరాల పై చిలుకు అవ్వబోతున్న సింగిల్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్. దీంట్లో ఎక్స్క్లూసివ్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. సో విల్లాస్ కూడా మీకు స్పెసిఫికేషన్స్, ఆ ప్రైసింగ్ కూడా కావాలనుకుంటే వెస్ట్ ఫేసింగ్ 63 లక్షలు, ఈస్ట్ ఫేసింగ్ 66 లక్షలతో మీకు ఎలివేషన్ కానీ, ల్యాండ్స్కేప్ డిజైనింగ్ కానీ, లేదంటే అపిరెన్స్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఫేజ్ 2 ఫేజ్ 3లో ప్రైసెస్ కూడా పాత రేట్లే ఉన్నాయి ప్రజెంటు. త్వరలోనే కొత్త ప్రైసెస్ రాబోతున్నాయి. సో హైవే కనెక్ట్ అవుతూ ఈ 60 ఫీట్ రాగానే, లేదా ఈ ఫేజ్ 2కి ఎల్పీ నెంబర్ రాగానే కొత్త ప్రైసులు రాబోతున్నాయి. ప్రస్తుతానికి పాత ప్రైసులు అంటే వెస్ట్ ఫేసింగ్ 16,000, ఈస్ట్ ఫేసింగ్ 17,000, నార్త్ ఈస్ట్ కార్నర్ 18,000 ప్రైసెస్తో అందుబాటులో ఉన్నాయి ప్రజెంటు. దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అలాగే సిమెంట్ రోడ్స్ అన్నీ 40 ఫీట్ సిమెంట్ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, అలాగే డిజైనర్ పార్క్స్. యాక్చువల్గా ఈ పార్క్లో కూడా చిల్డ్రన్ పార్కు, అలాగే క్రికెట్ నెట్స్తో పాటు బ్యాడ్మింటన్ కోర్ట్స్, సో అన్ని చక్కగా డిజైన్ చేసి వాకింగ్ ట్రాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అలాగే దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఉంది. క్లబ్ హౌస్, ఫంక్షన్ హాలు, ఇండోర్ గేమ్స్, అలాగే అవుట్డోర్ గేమ్స్, వాకింగ్ ట్రాక్, సో ఇలాంటి అన్ని అమ్యూనిటీస్తో లివబుల్ కండిషన్. మీకు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏదైతే N13 రోడ్ నుంచి కనెక్ట్ చేయబోతున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మన ఈ లేఅవుట్కి ఎగ్జాక్ట్గా ఒక 900 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. కానీ ఎగ్జిస్టింగ్ రోడ్డు మీకు పాత రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు వాడుతున్నాం కాబట్టి ఇది 1.35 వస్తుంది. అంటే దీని అర్థం 1.5 కిలోమీటర్ వేసుకున్నా అక్కడి నుంచి 5.22 కిలోమీటర్స్లో రాయపూడి జంక్షన్ N13 రోడ్డుకి కనెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్లో 6.7 కిలోమీటర్స్లోనే మీకు మన కోర్ క్యాపిటల్ కనెక్ట్ అవుతుంది. అది రాయపూడి జంక్షన్కి. సో రాయపూడి జంక్షన్కి ఇటు మూలపాడు నుంచి అటుపక్క బ్రిడ్జ్ దిగితే కనుక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంతా స్పోర్ట్స్ సిటీ. ఈ లెఫ్ట్ సైడ్కి ఇంకొంచెం ముందు మన అమరావతి ఐకానిక్ టవర్స్, మన ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్కి ఆపోజిట్లో మీకు క్వాంటమ్ వ్యాలీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. రైట్ సైడ్ వచ్చేసరికి టూరిజం సిటీ. సో ఈ ప్రాంతంలో అంతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి 28 బ్యాంకులకి ల్యాండ్స్ ఇచ్చారు. అలాగే స్పోర్ట్స్ సిటీకి కొన్ని స్పోర్ట్స్ అకాడమీస్కి కొంత ల్యాండ్ ఇచ్చారు. సో ఈ ప్రాంతంలో రిటైల్గా పూలింగ్ ల్యాండ్స్లో డిస్ట్రిబ్యూట్ చేసే ల్యాండ్స్ ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ అందుబాటులో ప్రైసింగ్స్ ఏమీ లేవు. అంటే జనరల్గా ఏంటంటే హై అండ్ స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన హై అండ్ హోటల్స్కి, అలాగే ఇక్కడ జనరల్గా క్వాంటమ్ వ్యాలీకి, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్స్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో మీరు 70,000, 80,000, లక్ష పెట్టి కొనుక్కుందాం అనుకున్న రిటైల్ ప్లాట్స్ లేవు. సో ఆ ప్రాంతానికి ఇది కనెక్ట్ అవుతోంది. జస్ట్ 7 కిలోమీటర్స్లో ఇది కనెక్ట్ అవుతోంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఒకవేళ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తే స్పెక్యులేషన్ ప్రైసెస్ రావడమే కాకుండా వన్స్ బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ అయితే 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 3.5 ఏళ్ళలో కనుక బ్రిడ్జ్ కంప్లీట్ అయిందనుకోండి, వన్స్ ఆ పక్కనున్న ప్రైస్ ఈ పక్కన రాకపోయినా కనీసం మినిమం 40 నుంచి 50,000 రూపాయలు రావడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ 16,000, 17,000, 18,000 మాత్రమే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ ప్రాఫిటబిలిటీలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి దీంట్లో అవైలబుల్ ప్లాట్లు కానీ, సో అవైలబుల్ ప్లాట్ల గురించి కానీ, లేదంటే బుకింగ్ ప్రొసీజర్ గురించి కానీ, ఈ లేఅవుట్ డీటెయిల్స్ గురించి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్తో
అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.